మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును జైలులో పెట్టి ఏడాది పూర్తయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాలలో జగన్ పర్యటిస్తూ ప్రజలకు అసత్య ప్రచారాలు ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలన్నారు. ఇవే వరదలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వస్తే ఏరియల్ సర్వే చేసి మమ్మ అనిపించేవారన్నారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 2 ప్రాంతంలో పర్యటించి 1 కోటి రూపాయల విరాళం ఇచ్చి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యలు చేశారు. డొనేషన్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళు అంతే కూడా ఎటువంటి ట్యాక్స్ కూడా దాని మీద వసూలు చేయొద్దని సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ కూడా చేయిందని సీఎం గారు. సో అందుకనే కొన్ని కంపెనీలు కొంచెం భారీగా విరాళాలు అందజేసే అవకాశాలు ఉన్నాయి, ఇంకా రావచ్చు. సో ఏమైనప్పటికీ మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా, ప్రజలు మీరందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఇక్కడ 4 సంవత్సరాల నుండి 4.5 సంవత్సరాలు. దీనికోసం మీ అందరి సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి. ఇప్పటికే మీకు తెలుసు, మనకి మన చిత్తాపురం సంఘటన, ఈ వరద సంఘటన లేకపోతే కొన్ని అప్పుడే పట్టాలు ఎక్కడానికి రెడీగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ కూడా రెడీగా రావడానికి మాట్లాడి పెట్టారు. చాలా మంది కన్సెంట్ ఇచ్చారు. ఇలా బిట్టని మీకు తెలుసు, చెన్నైలో ఉంటుంది పెద్ద ఫేమస్ వెల్లూరు హాస్పిటల్ కమ్మ వాళ్ళు కాలేజ్ కూడా ఉంది. ఇలా తమిళనాడు కన్నా మన ఆంధ్రలో అన్ని మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు సాయం చేయొచ్చు కదా, ప్రజలే నమ్ముతారు. రేపు పొద్దున్న 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి అంత గౌరవంగా ఉన్న ప్రజలకి 100 కోట్లు ఇవ్వట్లే. సో ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ భగవంతుడిని కోరుతున్నా మంచి బుద్ధి ఇవ్వాలని, కనీసం ఇలా కష్ట సమయాల్లో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలని నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అతను మనం చేసిన పొరపాటు ఏదైతే ఉందో, మనం చేసిన పొరపాట్ల వల్ల ఈ వరద వచ్చిందంట. సిగ్గుగా ఉండాలి కదా. గత 5 ఏళ్ళు ఎవరు పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని? ఎక్కడ ఏముందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ నడుస్తుందో తెలియదు. ఎవరో ల్యాబ్లో చూపిస్తాను, చూస్తాడు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తాడా, దిగుతాడా? బురదలో కాలు పెట్టడు. నేను ఏదో చెప్పాడు, ఎవరో చెప్పినట్టు ఈ రాజకీయంగా మరి ప్రజలు ఎంత వ్యతిరేకించారో, ఎంత దరిద్రంగా చూశారో ఆయనకు అర్థమైనట్టుంది. ప్యాంట్ మడతెట్టుకొని నేను దిగాను నెమ్మదిగా బురదలో దిగి అక్కడ ఏవో చదువుకబడి చెప్తున్నాడు. ఇవన్నీ ఈ గట్లు అయ్యి వీళ్ళే కొట్టేశారు, దానివల్లే ఈ వరద వచ్చింది. బురద వల్ల గేట్లు అన్నాడు, తర్వాత గట్లు వాళ్ళ వల్లే పోయాయి అంటాడు. వాళ్ళు ఎలా పోయారో ఒక్కరికి చెప్పడు. ఇవాళ మీకు తెలుసు, మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాపం, అతను ఏదో రిజర్వ్ కోసం పనిచేసే మనుషులు ఉంటారు రాజకీయాల్లో. బట్ ఈ జెన్యున్ వర్కర్ నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు ఒకటే ప్యాటర్న్ లో పనిచేస్తారు. గొప్ప కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇస్తారనో కాదు. అతనికి అప్పచెప్పిన బాధ్యతని చూచా తప్పకుండా పాటించే వ్యక్తి. ఆర్భాటాలు ఉండవు, హంగులు ఉండవు. గత 6 రోజులు కూడా అదే గట్టు మీద పడుకొని తిని ఆ గండి పూర్తి కార్యక్రమాన్ని తీసేది. ఈవేళ ప్రభుత్వం పవడం వేరు, బయట ఉన్న సంఘాలు కానీ ప్రజలు కానీ ఎంతో నుంచి పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసి కేవలం ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులకి తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం మొదలుపెట్టి చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేశారు. దానిలో కోణంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేద్దామని పాపం 4 సంవత్సరాలుగా ప్రయత్నించాడు. కానీ మన నాయకుడు తప్పు చేయనటువంటి నిప్పులాంటి నాయకుడు కాబట్టి ఎలాంటి తప్పు దొరకలేదు. అయినా సరే రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం రాదని ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సునకానందం పొందాలి. నేను ఖైదీని కాబట్టి అతను కూడా ఖైదీని చేయాలనే ఉద్దేశంతో కక్ష నేరఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ఎక్కడ కనిపించడం లేదు.
22 నెలల తర్వాత, కేసు రిజిస్టర్ అయిన 22 నెలల తర్వాత అది కూడా అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందుగా అతన్ని నిందితుడిగా చేర్చారు. ఇది కేవలం కక్ష సాధింపు కాకపోతే ఏంటి అనేది హైకోర్టు చేసిన వ్యాఖ్య. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనేది ఏదో ఉందో అదే అతని పతనానికి కారణం అని ఆయన గుర్తించలేకపోయాడు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు September 8 నైట్ బలగాలను మోహరించి అప్పుడు డీజీపీ కొల్లి రఘురామరెడ్డి గారు బలగాలన్నింటినీ కూడా ముందస్తు ప్లాన్ ప్రకారం మోహరించి 9న అర్ధరాత్రి అంటే 9 మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే ప్రజల్లో కొంత సంతోషం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇతను తప్పు చేశాడు కాబట్టి మనకి అరెస్ట్ చేసినా పర్వాలేదు అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పడ్డా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకత్వ లక్షణాలు 70 దేశాల్లో సుమారు 70 దేశాల్లో ప్రొఫెషనల్స్ అంతా కూడా మాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈ అక్రమం, ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, కేవలం కక్ష సాధింపు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజే వైసీపీ ప్రభుత్వ పతనానికి మొదటి రోజుగా తయారైంది. అనుకున్నట్టుగా జరిగిన ఎన్నికల్లో, 1 సంవత్సరం పాటు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 164 సీట్ల మెజార్టీతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే మళ్ళా అది కూడా ప్రజలకు కష్టం కలిగిస్తారని ప్రజలు గుర్తించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఈ రోజు మన ప్రతిపక్ష నాయకుడని కూడా చెప్పలేము. మనం ఏం చెప్పగలం అంటే కడప పులివెందుల ఎమ్మెల్యేగానే పరిగణించగలం. అంతేకాకుండా 70 దేశాలలో చంద్రబాబు నాయుడు గారు 100కు పైగా దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలియజేయడం కాకుండా 53 రోజుల పాటు ఈ రాష్ట్రంలో కులాలు, ప్రాంతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రొటెస్ట్ చేసి ఈ అక్రమాన్ని ఖండించి ఖచ్చితంగా